అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఏ భార్య అయినా తన భర్తే సర్వస్వం అనుకుంటుందండి. అలాంటి తన భర్తే తనను అశ్రద్ధ చేసినప్పుడు ఆ భార్య ఏం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ భార్య అయినా తన భర్త తనకు సపోర్ట్ గా ఉండాలనుకుంటుంది. అత్తారింట్లో తన తప్పేమీ లేకున్నా తనను నిందిస్తూ ఉంటే తన భర్త తన కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటుంది. తన భర్తే తన సర్వస్వం అనుకొని తను అన్నీ చేస్తున్నప్పుడు తన భర్త కొంచెం సపోర్ట్ ఇచ్చినా ఎంతో సంతోషపడుతుంది. కానీ తన భర్తే తనను సపోర్ట్ చేయనప్పుడు తన ప్రపంచమే తనను వదిలేసినంతగా బాధపడుతుంది. కొన్నిసార్లు తన భర్త తన మాటను లెక్క చేయనప్పుడు తను ఒంటరిగా మిగిలిపోతుంది. నీకు నీ అమ్మ, నాన్న, అక్క, చెల్లెళ్ళు అందరూ ఉంటారు. కానీ నీ భార్య నువ్వే సర్వస్వం అనుకొని తన అమ్మ, నాన్న, తోబుట్టువులను అందరినీ వదులుకొని నీ వద్దకు వస్తే నువ్వు నీ భార్యని నెత్తిన పెట్టుకొని చూసుకోకుండా నీ వాళ్ళు నీ ముందరే నీ భార్యను చులకనగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏమీ అనకుండా ఉన్నప్పుడు ఆ భార్యకి ఆ భర్త ఉన్నట్ట లేనట్ట? అదే ఓ భార్య తన భర్తను తన పుట్టింటి వాళ్ళు ఒక్క మాట అన్నా తన పుట్టింటితో బంధాలు తెంపుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. అది భార్య అంటే. అంతటి ప్రాణప్రదంగా తన భర్తే తన ప్రాణమాని బ్రతుకుతున్న ఆవిడను తన గుండెల్లో గుడిని కట్టుకొని ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి ఆ భర్త. అలా కాకుండా ఆవిడను పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే తను పడే బాధ నీకు, నీ కుటుంబానికి శాపంగా మారుతుంది. గుర్తుపెట్టుకో. ఏ ఇంటిలోని ఇల్లాలకు గుర్తింపు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందట. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న గృహలక్ష్మి ఆ ఇంటి మహాలక్ష్మి అని మనం అందరము అనుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. ఏమంటారండి? నేననేది మీకు కరెక్ట్ అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. నేను మీ అభిప్రాయాలను షేర్ చేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.